హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందో బీజేపీ కేంద్ర అధిష్టానం సున్నితంగా పరిశీలిస్తుందా? ముఖ్యంగా ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏపీలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంశాల మీద, గత కొంతకాలంగా వైసీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి దాడుల మీద, ఇంటెలిజెన్స్ రిపోర్ట్కి సంబంధించిన వ్యవహారం మీద బీజేపీ చర్చించిందా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే ఏపీ రాజకీయాల్లో తలెత్తు వస్తున్నాయి. కూటమిలో బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాల మీద, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రైతులకు సంబంధించిన పోరాటాల మీద కావచ్చు, ఆయన బయటికి వెళ్ళి జరుగుతున్న అంశాల మీద కావచ్చు, బీజేపీ కొంత పరీక్షిస్తుంది అనేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి కూటమిలో బీజేపీ పార్టీ ఉంది. 3 పార్టీలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి నేపథ్యంలో బీజేపీ వైసీపీ గురించి ఆలోచించడం ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా సామాన్యంగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గానో, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగానో ఎందుకు మాట్లాడుతుందంటూ కూడా అందరూ అనుకోవచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో కూడా బీజేపీకి సంబంధించి 2019 టైంలో బీజేపీకి మద్దతుగా అన్ని అంశాలకు సంబంధించి, ఆయన పొత్తులో లేకపోయినప్పటికీ కూడా అన్ని అంశాలకు సంబంధించి మద్దతు ఇస్తూ వచ్చారు, మద్దతుగా నిలబడుతూ వచ్చారు. ఒక విధంగా రాజ్యసభలో వైసీపీకి ఉన్నటువంటి బలాన్ని బీజేపీ వాడుకోవడంలో, బీజేపీకి సహాయ సహకారాలు అందించడంలో వైసీపీ పూర్తిగా సక్సెస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించకపోయినా వాళ్ళకు ప్రతిపక్ష పార్టీగానే బీజేపీ గుర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏపీ రాజకీయాలకు సంబంధించిన పరిణామాలు మనం ఒకసారి గమనించుకుంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఈ తప్పులు చేశారు, ఆ తప్పులు చేశారనేది ఎక్కడా కూడా ఇప్పటివరకు బీజేపీ పార్టీ ఒక్కసారి కూడా విమర్శించట్లేదు. టీడీపీ జనసేన బయటకు వచ్చి విమర్శించినంత ఫాస్ట్గా టీడీపీ జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఫాస్ట్ వ్యాఖ్యలు ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరూ చేయట్లేదు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మన మిత్రుడే అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎంత లాయల్ ఫ్రెండ్గా బీజేపీకి ఉన్నాడనేది బీజేపీకి తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటు చంద్రబాబుకి సంబంధించి బీజేపీ ఇప్పుడు పొత్తులో ఉన్నాం కాబట్టే ప్రేమ చూపిస్తుంది, కానీ చంద్రబాబు ఎప్పుడూ కూడా శత్రువుగానే చూసామని చెప్పేసి చాలాసార్లు ఇప్పుడున్నటువంటి బీజేపీకి సంబంధించిన చాలామంది కీలక నేతలే మాట్లాడినటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సెక్యూరిటీకి సంబంధించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే Z+ సెక్యూరిటీ ఇవ్వాలో ఆ Z+ సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు, గొడవలు కూడా వస్తూ ఉన్నాయి. వైసీపీకి సంబంధించిన ఎంపీలు వెళ్ళి మాట్లాడినప్పుడు కావచ్చు, వైసీపీకి సంబంధించిన ఎంపీలు హోంమంత్రి అమిత్ షాని కలిసి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి కోరినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి బీజేపీ చెప్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనేమో మేము జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు బయటకు వచ్చేమో ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష నేత కూడా కాదు, ఆయనకి ఏం సెక్యూరిటీ ఇవ్వాలో, ఎమ్మెల్యేకి అంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఇస్తున్నామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. లోపల ఒక మాట, బయట ఒక మాటగా ఇక్కడ ఏపీ రాజకీయాలకు సంబంధించిన పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఒక విధంగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకున్నా, అలాగే కేంద్రానికి సంబంధించిన బీజేపీకి సంబంధించి చూసుకున్నా, ఇద్దరి మధ్య కూడా చాలా సన్నిహిత సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్నట్టుగానే మనం భావించాలి. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ జరగడానికి బీజేపీ కూడా ఒక ఇంత తోడ్పడింది. అందరూ అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో జరిగింది, సిఐడికి సంబంధించి జరిగిందని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని, అంత పాపులర్ పొలిటీషియన్ అయినటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి కూడా అంత ఈజీగా స్టెప్స్ తీసుకోదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అదే మాదిరిగా రివెంజ్ తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా బీజేపీ ఆ విధంగా అడుగులు వేయట్లేదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఎలా అయితే సపోర్ట్ చేసిందో, జగన్ అరెస్ట్ చేయడానికి బీజేపీ ఆ విధంగా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నాము. దాంతోపాటు గత 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కంపెనీలకు సంబంధించిన సహకారాలు చూసుకున్నా, మిగతా అంశాలన్నీ చూసుకున్నా కూడా ఇప్పుడు కూటమిలో భాగంగా ఉండి, కేంద్రంలో కూడా భాగంగా ఉండి అధికారం కోసము తోడ్పడినటువంటి టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి, ఏపీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ చూస్తే ఎక్కడా కూడా నిల్ అనేటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఎక్కడా కూడా అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించిన అంశాలు మినహాయిస్తే మిగతా ఏ అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం టీడీపీ పార్టీకి అంత సపోర్టెడ్గా ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే
ఇప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా కూడా వైసీపీకి సంబంధించిన ఎంపీలు మిథున్ రెడ్డి కావచ్చు, అటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అలాగే నిరంజన్ రెడ్డి కావచ్చు, అలాగే తిరుపతికి సంబంధించిన గురుమూర్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలను, ఒక గుడ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడము, ఏపీ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా వైసీపీ నేతలకు సంబంధించిన జరుగుతున్నటువంటి అంశాల మీద ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను కలుస్తూ, హోంశాఖ మంత్రి అమిత్ షాని కలుస్తూ వాళ్ళకి నివేదికలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఎంపీలకు సంబంధించిన పనితీరు ఎలా ఉందో, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన ఎంపీల పనితీరు కూడా అదే విధంగా ఉంది. అంటే ఒక గుడ్ రిలేషన్ ఇప్పటికి కూడా వైసీపీ బీజేపీతో కంటిన్యూ చేస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఆయన పర్యటనలకు వస్తున్నటువంటి జనాలను చూస్తున్నా, ఆయన పర్యటనలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నా బీజేపీ ఒక ఇంత ఆలోచనలో పడిందంట. ఎందుకు ఇంత ఓడిపోయినటువంటి ఒక వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించి ఈ విధంగా ఇంత మెజార్టీలో జనాలు ఎందుకు వస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా బీజేపీ ఒక ఇంత ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఏపీకి సంబంధించి ఒక చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూటమిలో ఉన్నారు, కూటమిలో భాగంగా ఉన్నారు. కానీ రేపు ఒక విధంగా ఏదైనా ఇబ్బందులు జరిగినా, చంద్రబాబు నాయుడు ఓడిపోతారని తెలిసినా, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పరిస్థితులు అటు ఇటు తారుమారైతే మాత్రము మళ్ళీ ఖచ్చితంగా సౌత్కి సంబంధించి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25 పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదో ఒక పార్టీ అవసరం ఖచ్చితంగా బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నాడు కదా అని చెప్పేసి మనం జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకుంటే రేపు ఏదైనా పరిస్థితులు తేడా పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మనకు అవసరం అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనకు అవసరం అవుతాడు కదా. దట్టు కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీజేపీకి చాలా లాయల్ పార్ట్నర్గా ఉంటూ వచ్చాడు గత 5 ఏళ్ల పాటు బీజేపీకి సంబంధించిన అన్ని బిల్లుల్లో కావచ్చు, రాజ్యసభకు సంబంధించిన మద్దతుల్లో కావచ్చు, దాంతోపాటు కేంద్రానికి సంబంధించి రాజ్యసభలో ఎవరు సిఫార్సు చేసినా టీటీడీకి సంబంధించిన ఎవరు మద్దతుగా కొంతమంది వీళ్ళు హిందూకి సంబంధించిన ధార్మిక సంబంధించిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా వాళ్ళని సిఫార్సు చేసినా కూడా ఇక్కడ వైసీపీ ఒక మంచి అనుకూలతో వాళ్ళందరికీ కూడా మద్దతు ఇస్తూ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక లాయల్ పార్ట్నర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకుంటే, ఒక లాయల్ పార్ట్నర్గా ఉన్నటువంటి వైసీపీని దూరం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇక్కడ రాజకీయాలు ఏమైనా తేడా పడినా కూడా కేంద్రంలో బీజేపీకి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా తథ్యం. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికలకు సంబంధించి ఇటు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే బీజేపీ అధికారం చేపట్టే పరిస్థితులు కూడా ఉండేవి కావు. అలాంటి నేపథ్యంలోనే ఒకవేళ రేపు రాజకీయాల్లో అటు ఇటు తారుమారయ్యి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మళ్ళీ గతంలో 151 స్థానాలు 20కి పైగా ఎంపీలు ఎలా అయితే గెలుచుకున్నాడో అలాంటి పరిస్థితి వస్తే మాత్రము వైసీపీకి సంబంధించినటువంటి సపోర్ట్ ఖచ్చితంగా బీజేపీకి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాజకీయ అంశాల మీద, ఏపీకి సంబంధించి వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయ పనితీరు పైన, దాంతోపాటు ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది 6 హామీలకు సంబంధించి, సూపర్ 6 పథకాలకు సంబంధించి ఏదైతే ఇక్కడ మేనిఫెస్టో అంశాలు తీసుకున్నా, అలాగే ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు తీసుకున్నా, ఏవి తీసుకున్నా కూడా ఎక్కడా కూడా బీజేపీ వచ్చి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ హామీలను మేము అమలు చేస్తాము, ఈ హామీలు మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదు. కేవలం ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా బీజేపీ అంగీకరించే పరిస్థితిలో లేదు. వాళ్ళందరూ కూడా మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. సో అలాంటి నేపథ్యంలో రేపు ఏదైనా నెగిటివిటీ యాడైనా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, అమలు చేయలేదని చెప్పేసి ఆ న్యూస్ వచ్చినా కూడా ఆ భారం మొత్తం టీడీపీకి, జనసేనకి వెళ్తుంది, కానీ బీజేపీకి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి క్లియర్గానే బీజేపీ ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ పరిణామాలన్నింటినీ ఒక్కోటిగా పరిశీలించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరగటము, ఆయన ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఎక్కువగా దూకుడుగా ముందుకెళ్ళి ప్రజల సమస్యల మీద పోరాటము, దాంతోపాటు కూటమి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు మనం పూర్తి చేయలేకపోతే ఆ నెగిటివిటీ వస్తుంది కాబట్టి దాని మీద కొంచెం పక్కకు తప్పుకోవటాలు, దాంతోపాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి పెరగటము, ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవసరము, అలాగే వైసీపీ పార్టీ అవసరము రాబోయే రోజుల్లో బీజేపీకి ఉంటుంది అనేటువంటి ఒక భావనలోకి బీజేపీ వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏపీకి సంబంధించి గత ఏడాదికి సంబంధించిన పరిపాలనకు సంబంధించి కావచ్చు, అలాగే అక్కడ ప్రతిపక్ష పార్టీ ఏదైతే రోల్ ప్లే చేస్తూ వస్తుందో ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అంశాల మీద ప్రజల్లో ఎలాంటి భావన ఉందో వాటన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయ అంశాల మీద, ఆయన తదుపరి కార్యాచరణ మీద కూడా బీజేపీ ఒక కన్నేసి ఉంచింది అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు బీజేపీకి ఇక్కడ
ఇటువైపు టీడీపీ చూసుకున్నా, ఇటువైపు వైసీపీ చూసుకున్నా, ఎవరు చూసుకున్నా కూడా బీజేపీకి ఇద్దరు కూడా లాయల్ మిత్రులుగానే మనం భావించాలి. రేపు వాళ్ళు రాజకీయం కోసం అంటారా, లేదంటే ఇంకో అంశాలకు సంబంధించి అంటారా, ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. టీడీపీ ఇప్పుడు రాష్ట్రం వరకు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నా, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టినా అన్నీ కూడా రాష్ట్ర పరిధిలో జరిగే అంశాలు తప్పితే కేంద్ర పరిధిలో జరిగే అంశాలు కాదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదన్నా నేతలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అది వాళ్ళిద్దరు జరిగే అంశాలు. కానీ జగన్మోహన్ రెడ్డి వరకు వస్తే మాత్రము బీజేపీ దానికి అంగీకరించే పరిస్థితి లేదనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు వైసీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయం గురించి బీజేపీ ఒకంత కనిపెడుతూనే ఉంది. మోడీ కావచ్చు, అలాగే బీజేపీ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకా చూస్తూనే ఉన్నారనేటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.